ప్రజాస్వామిక తెలంగాణ అమలుకు మరి కార్యాచరణ ఎలా ఉండాలి, ఎట్లయితే బాగుంటుందని ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే మరి ముందుకొచ్చిన విధంగా ఇప్పుడు కనబడుతున్న ఈ నేపథ్యం. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఎందరో అమరుల త్యాగాలపై మరి ఇలా ఈ పాటికి ఇప్పటి వరకు 4వ మహాసభ వరకు వచ్చేసింది. మరి ఆకుల భూమన్న అయితేని, మద్దిలేటి, ఇంకా ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణత్యాగం చేసి, ఎందుకంటే నేను మొదటిగా వచ్చినప్పుడు కూడా నేను అనుకున్నా ప్రజా ఫ్రంట్ అంటే ఏదో పనిచేసే విధంగానే ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ ఇంత త్యాగాలకు మరి ఇంత పెద్ద త్యాగాలతో కూడిన సంస్థ నేను అనుకోలే. నా పేరు ప్రవీణ్ కుమార్, మాది వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్, మాది మాణిక్యపూర్ గ్రామం. నేను కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా, తర్వాత వరంగల్ జిల్లా కార్యదర్శిగా, వరంగల్ అధ్యక్షునిగా, తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన. ఎప్పుడు కూడా నేను ఈ స్టేజ్ వరకు రాలే. నా కార్యాచరణ, నా పని మాత్రమే నేను చేసిన. ఇప్పటి వరకు స్టేజ్ ఎక్కి ఎప్పుడు మాట్లాడలేను, నీకు ఎప్పుడు మీ అందరికీ సుపరిచితం కాదు కూడా. రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పనులన్నీ చేసినాం. తర్వాత నా మీద కూడా ఉపా కేసు రిజిస్టర్ అయింది చెర్ల పోలీస్ స్టేషన్లో. నేను కూడా జైల్లో శిక్ష అనుభవించిన, జైలు నిర్బంధం కూడా వచ్చింది. ఆ తర్వాత నాకు కొంచెం అనారోగ్య కారణాల వల్ల నేను 1 సంవత్సరం నుంచి రాలేకపోతున్నా. నాకు తెలుసు తెలంగాణ ప్రజా ఫ్రంట్ అంటే ప్రజల ఆకాంక్షలు, ప్రజల కోరికలు, ప్రజల హక్కులు రాజ్యానికి వినపడే విధంగా కొట్లాడే ఒక సంస్థ. అది అన్ని రూపాలుగా, అన్ని భిన్న వర్గాల నుంచి అన్ని ప్రజలకు సంబంధించిన ఒక ఆలోచన, వాళ్ళ కోరికలు అన్నీ కూడా రాజ్యానికి వినబడే, రాజ్యం ఆలోచించే విధంగా ప్రశ్నించే తత్వం ఉన్న మరి ఒక వేదిక తెలంగాణ ప్రజా ఫ్రంట్. అలాగే ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా కానీ, మరి స్త్రీల పట్ల జరిగిన అన్యాయాలకే కానీ, పోడు భూముల గురించి కానీ, ప్రతి ఒక్క ఇష్యూలో ప్రజా ఫ్రంట్ ముందుండి కొట్లాడింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మోసుకొని తెలంగాణ జనసభ నుంచి ఇప్పటి వరకు 2010 నుండి ఆవిర్భవించిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇప్పటి వరకు ప్రజల ఆకాంక్షల వేదికగా, ప్రజల మరి ఆకాంక్షల వైపే ఉంటూ అన్ని కార్యక్రమాలు చేపడుతున్న ఈ సంఘటన ఈ సమయం లోపల విచ్చేసిన ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది ఏందనేది కూడా చూస్తే రాజ్యం భయానక పరిస్థితులు నెలకొల్పి చేయాలా వద్దా అనేది, అంటే ఎట్లా అంటే ప్రజలు కూడా ఆలోచించుకునే విధంగా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం ఇప్పుడు మిత్రులు ప్రస్తావించినట్టు అర్బన్ నక్సలిజం అంటే సంఘాల్లో పనిచేసే వాళ్ళ మీద కూడా మరి అర్బన్ నక్సలైట్గా ముద్ర వేసి ఏమో చేస్తామని. సరే, మన అన్నిటికీ వాళ్ళకు ఒకటి రాజ్యానికి అర్థమవుతలేదు ఏంటంటే, ప్రజా సంఘాల్లో పనిచేసినప్పుడు త్యాగాలకి అడ్రస్, ఎవరైతే త్యాగం చేయదలుచుకున్నారో కేసులకు, జైళ్లకు, ఎటువంటి నిర్బంధానికైనా భయపడకుండా నిలబడిన వాళ్ళే ప్రజా సంఘాల్లో పనిచేస్తారనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. ఈ జైళ్ళు తర్వాత నిర్బంధాలకు ఎవరు భయపడేది లేదు. ఎందుకంటే ఒక సమున్నత న్యాయాన్ని ప్రజలకు అందించాలి. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా మరి సంఘాల్లో పనిచేసే మనం కంకణబద్ధులమై ఉంటాం. కాబట్టి ఎటువంటి మరి రాజ్యం భయపడించే దేనికి భయపడకుండా మనం ప్రజల గొంతుకై పనిచేయాలని, భవిష్యత్తులో ఇంకా నిర్బంధాలు వస్తాయి, రావాలని కాదు, ఎంతటి నిర్బంధమైనా ఎందరో అమరుల స్ఫూర్తిని తీసుకొని అది లాస్ట్కు అయితే అమరత్వం, అంతకంటే ఏమి ఉండదు. దానికైనా నిర్ణయించుకొని ప్రజల గొంతుకగా పనిచేయాలని, దానికి మేము కూడా తప్పకుండా పనిచేస్తామని మాట ఇస్తూ, మనందరం ప్రజల పక్షాన నిలబడాలని మరొక్కసారి వేదికపై నుంచి మీ అందరినీ కోరుకుంటూ
నా ఈ చిన్న స్పీచ్ని మీరందరూ విని మరి నాకు ఈ సమయం ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై ప్రజాస్వామిక తెలంగాణ.